సింధు నాగరికత ఎలా అంతరించిందో, దానికి గల కారణాలు, సింధు ప్రజల వలసలలో భాగంగా ఏర్పడ్డ జనపదాలు మరియు మహాజనపదాలు, వాటిపైన బౌద్ధం యొక్క ప్రభావం అనే అంశాలను ఆధారాలతో మరియు పరిశోధకుల విశ్లేషణలతో వీక్షిద్దాం. ఆధునిక భారతదేశం మరియు పాకిస్తాన్లో ఉన్న గొప్ప సింధు లోయ నాగరికత సుమారు 1800 BCEలో క్షీణించడం ప్రారంభమైనది. సింధు నాగరికత దాని యొక్క 2 గొప్ప నగరాలైన మొహెంజోదారో మరియు హరప్పాలతో పాటు అంతిమంగా కనుమరుగైంది. సింధు లోయ నాగరికత పతనానికి వాతావరణ మార్పుల వలన మరియు తగ్గిన వస్తువుల ఉత్పత్తిలో మెసొపటోమియాతో వాణిజ్యం క్షీణించడం కూడా ఒక కారణం అవుతుంది. 1700 BCE నాటికి సింధు లోయ నాగరికతలో వలసలు ప్రారంభమై ప్రజలు నగరాలను చాలా వరకు వదిలేసి వెళ్ళిపోయారు. సింధు నది లోయకు వచ్చిన ఋతుపవనాలు వ్యవసాయ మిగులు వృద్ధికి తోడ్పడ్డాయి. ఇది హరప్పా వంటి నగరాల అభివృద్ధికి తోడ్పడింది. జనాభా నీటిపారుదల కంటే కాలానుగుణంగా ఋతుపవనాలపైన ఆధారపడాల్సి వచ్చింది మరియు ఋతుపవనాలు తూర్పు వైపుకు మారడం వలన నీటి సరఫరా ఎండిపోయింది. 1800 BCEలో సింధు లోయ వాతావరణం చల్లగా మరియు పొడిగా మారిపోయింది. హరప్పా వాతావరణంలో మరో వినాశకరమైన మార్పు తూర్పు వైపుకు కదులుతున్న ఋతుపవనాలు లేదా భారీ వర్షాలు కురిపించే గాలులు కూడా కావచ్చు. 1900 BCE చివరిలో కొందరు ఈ ప్రాంతాన్ని పెద్ద వరదలు ముంచెత్తినట్లు నిర్ధారించారు. మరికొందరు నిపుణులు సింధు నది ఎండిపోవడమే వాతావరణ మార్పులకు ప్రధాన కారణమని విశ్వసిస్తున్నారు. ఈ కారణాలన్నిటి వలన సింధు నదీ లోయలోని ప్రజలు వలసలు వెళ్ళి చిన్న గ్రామాలు మరియు ఏకాంత పొలాలు ఏర్పరచుకోవలసిన అవసరం వచ్చింది. అటవీ నిర్మూలన, వరదలు లేదా మారుతున్న వాతావరణం కారణంగా కరువు వంటివి ఏదైనా పెద్ద పర్యావరణ మార్పు సంభవించడం వలన హరప్పా సమాజం పతనమైందని ఆధునిక పరిశోధనల వల్ల తెలుస్తుంది. ఇలా వలసలు వెళ్ళిన వారు ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతాలను వెతుకుతూ గంగా నది మరియు బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. జీవనానికి అనుకూలమైన ప్రదేశాలను గుర్తించడానికి వందల మైళ్ళ దూరం తాత్కాలిక బసలను ఏర్పాటు చేసుకుంటూ ఆ ప్రదేశాల గురించిన వివరాలను మిగతా వారితో పంచుకుంటూ ప్రయాణం సాగించారు. వారితో పాటు వారి పెంపుడు జంతువులను సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. వలసల సమయంలో ఆహారం కోసం వారు పశువులు, గొర్రెల మీద ఎక్కువగా ఆధారపడినారు. ఎంతో ప్రయాసతో కూడినటువంటి ఈ ప్రయాణంలో తగిన నీటి నిల్వలు దొరికే వరకు జరిగాయి. ప్రాచీన భారతదేశంలో పశ్చిమం వైపు సింధు నదీ నాగరికత ఉండగా తూర్పు వైపు పూర్తిగా దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఈ కీకరారణ్యాలలో ఎన్నో తెగలు నివసిస్తూ ఉండేవి. వీటిలో సర్ప ఆరాధికులైనటువంటి నాగజాతి తెగలు ఎంతో బలమైన గిరిజన జాతిగా ఉండేది. వీరి ఆధిపత్యం మిగతా తెగలపై చాలా ఎక్కువగా ఉండేది. 600 BCE నాటికి ప్రాచీన భారతదేశంలో అప్పటికే బౌద్ధాన్ని అనుసరిస్తూ ఉన్న నాగజాతి గిరిజన తెగలతో ఈ సింధు వలస ప్రజలు సంబంధాలను ఏర్పరచుకొని చిన్న గ్రామాలను నిర్మించుకొని జీవించారు. అందువలననే నేడు మనం చూస్తున్న ఎన్నో ప్రాచీన బౌద్ధ శిల్పకళా రూపాలలో సర్పాలకు సంబంధించిన ఆనవాళ్లు కనపడుతుంటాయి. ఈ విధంగా ఏర్పడిన చిన్న గ్రామాలే తర్వాతి కాలంలో జనపదాలుగా పిలువబడ్డాయి. తూర్పు మరియు మధ్య ప్రాచీన భారతదేశంలో ఒకే రకమైన బౌద్ధ విధానాలను అనుసరిస్తున్న ఈ నాగజాతి ప్రజలు మరియు సింధు వలస ప్రజల కలయికతో ఏర్పడినటువంటి జనపదాలు మహాజనపదాలు అవతరించడంలో ఎంతో కీలక పాత్ర వహించాయి.
పాళీలో ఘణ అనే పదానికి సమాజం, సమూహం అని అర్థం. ఇది పరిచారకుల బృందాన్ని సూచించడానికి ఉపయోగించబడుతుంది మరియు అదే లక్ష్య సాధన కోసం ఏర్పడిన ఏదైనా సమూహం లేదా పురుష సంఘాలని సూచించవచ్చు. రాచరిక పాలన వ్యవస్థ సింధు నాగరికతలో లేదు. అందువల్లనే జనపదాలలో గణతంత్ర పాలన వ్యవస్థ కనిపిస్తుంది. జనపదాలు జనాస్ అని పిలువబడే చివరి సింధు నాగరికత కాలం నాటి తెగలు. ఈ తెగలు వారి స్వతంత్ర ప్రాదేశిక గణతంత్రాలు లేదా గణ సంఘాలను ఏర్పరచుకున్నాయి. బౌద్ధ మతంలో సంఘం అనేది భిక్షువులు మరియు భిక్షుణుల సన్యాస గణసంఘ సమాజాన్ని సూచిస్తుంది. రాజులు లేని గణసంఘం అని పిలువబడే గణాలు లేదా గణతంత్ర జనపదాలలో పెద్దల మండలి పరిపాలనను నిర్వహించేవారు. ఈ గణసంఘ వ్యవస్థకు సంబంధించిన వివరాలను అంగుత్తర నికాయ వంటి ప్రాచీన బౌద్ధ గ్రంథాల్లో ప్రస్తావించబడింది. బౌద్ధ మూలాధారాల ప్రకారం గణసంఘం యొక్క ముఖ్య లక్షణాలు గణసంఘం నుంచి ఎన్నుకోబడిన సభ్యుల పాలన బాధ్యతను నిర్వహించడమే. 6వ శతాబ్దం BCE నాటికి కనీసం 22 జనపదాలు ఉనికిలో ఉన్నాయి. గ్రీకు చరిత్రకారుడైనటువంటి డయోరెస్ 326 BCE నందు భారతదేశంలో స్వతంత్ర మరియు ప్రజాస్వామ్య రాజ్యాలు ఉన్నాయని, వాటిపైన బౌద్ధం యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేదని పేర్కొన్నాడు. ఈ 16 మహాజనపదాలు ఆధునిక ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇండోగంగా మైదానాల మీదుగా బెంగాల్ వరకు విస్తరించి ఉన్న రాచరికాలు మరియు గణతంత్ర రాజ్యాలు. ఈ మహాజనపదాలు పేర్లు వరుసగా కాశీ, కోసల, అంగ, మగధ, వ్రజ్జి, మల్ల, చేది, వత్స, కురు, పాంచాల, మత్స్య, సురసేన, అస్సక, అవంతి, గాంధార మరియు కాంబోజా. ఒక పెద్ద వంశం ఒక తరములో ఒకరికంటే ఎక్కువ రాజులను ఉత్పత్తి చేసినప్పుడు క్రొత్త రాజ్యాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకు అర్యాంక మరియు మగధ రాజుల వంశం ఉత్తర భారతదేశంలోని మరియు మధ్య భారతదేశంలో అనేక రాజ్యాలను ఏర్పరిచింది. పురావస్తు ఆధారాలు కూడా ఈ కాలాన్ని పునర్నిర్మించడానికి సహాయపడతాయి. బౌద్ధ కానికల గ్రంథాలైనటువంటి అంగుత్తర నికాయ, దిగా నికాయ, చల్లా నిర్దేశ వంటి వాటిలో ప్రాథమికంగా జనపదాలు మరియు మహాజనపదాల సంస్కృతిని సూచిస్తాయి. అఖండ భారతదేశ చరిత్రకు మూలం ముందుగా సింధు నాగరికత, తర్వాత జనపదాలు, మహాజనపదాలు, ఆ తర్వాతనే మిగతా రాచరిక వంశాల చరిత్ర వస్తుంది. మిత్రులరా, చూశారు కదా సింధు నాగరికత ఎలా అంతరించింది. అలాగే ఆ తర్వాత అక్కడ ఉన్న జనాలు విడిపోయి తెగలుగా, జనపదాలుగా, మహాజనపదాలుగా, అక్కడి నుంచి రాచరిక వ్యవస్థ ఎలా ఏర్పడింది అనేది మనము అఖండ భారత్ 4వ భాగంలో చూశాను. అందులోంచి మీకు కొంత సమాచారాన్ని సేకరించి యాడ్ చేశాను. అయితే చరిత్ర ఏం చెప్తుంది, పురాణాలు ఏం చెప్తున్నాయి అనేది ఈ విషయం. ఇక్కడ మనకు ఈ యొక్క అర్యాంక డైనస్టీ లేదా మగధ సామ్రాజ్యంలో చాలా రాజ్యాలు పరిపాలించారు. ఒక 5 వంశాలు దగ్గర పరిపాలించారు. అయితే చారిత్రక ఆధారాలు మనం చూస్తే మొదట అర్యాంక వంశానివే కనిపిస్తున్నాయి. బింబిసారుడు పరిపాలించిన దాని గురించి మనకు తెలుస్తుంది. అందుకోసం నేను ఇక్కడ బింబిసార గురించి మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ వీళ్ళు పురాణాలు ఏం చెప్తున్నారంటే జరాసంధుడికి సంబంధించిన రాజ్యం ఇది, మగధను పరిపాలించింది జరాసంధుడు అనేది ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు. అంటే జరాసంధుడు ఎక్కడైనా కనిపిస్తాడేమో చూద్దాం, లేకపోతే చారిత్రక ఆధారాలు ఏం కనిపిస్తాయో చూద్దాం. ఇక్కడ మనకు కనిపించేదంతా చారిత్రక ఆధారాల్లో ఈ యొక్క బింబిసార యొక్క రాజ్యమే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి బింబిసార కాలంలో, అంటే బింబిసారుడు పరిపాలించిన కాలంలో ఈ యొక్క ధన కారాగారాన్ని చూస్తున్నాం. అంటే అప్పట్లో రాజ్యాన్ని పరిపాలించడానికి బింబిసార రాజ్యంలో ఒక ట్రెజరీ ఏర్పాటు చేసుకున్నారు.
ఈ ట్రెజరీ దగ్గరికి వెళ్తే చాలా చారిత్రక ఆధారాలు కనిపిస్తాయి. దీనికి ఏమేమి ఉన్నాయి ఎక్కడ అనేది మనం చూద్దాం. అలాగే ఈ యొక్క ధన కారాగారంలో బుద్ధుని యొక్క సింబల్సు, జైన సింబల్సు అంటే జైనక శిల్పాలు ఇవన్నీ కనిపిస్తాయి. అయితే వాస్తవం చెప్పాలంటే శిల్ప సంపద ఎప్పుడు వచ్చింది అనేది మనం ఆలోచిస్తే కుషాను రాజ్యాల కాలంలో అంటే 1వ శతాబ్దం నుంచి శిల్ప సంపద వచ్చింది. అంతకుముందుకు అశోక చక్రవర్తి కాలంలో శిల్ప సంపద ఉన్నప్పటికీ అంటే బుద్ధుని యొక్క శిల్పాలు చెక్కించడం చాలా తక్కువ. కేవలం చైత్య స్తూపాలు, గుహలను తొలిచి చైత్య స్తూపాలు చెక్కించేవాళ్ళు. అయితే ఇక్కడ 1వ శతాబ్దం నుంచి మహాయాన కాలంలో శిల్పాలు వచ్చాయి. అయితే ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ మహాయాన కాలం నాటి శిల్పాలు కూడా లేవు. అయితే వజ్రయాన కాలం నాటి శిల్పాలు ఇక్కడ కనపడతాయి. బుద్ధునివి 5-6 శతాబ్దాల నాటి అంటే మామూలుగా కామన్ ఏరా 5-6 శతాబ్దాల నాడు కనపడితే, అలాగే ఈ యొక్క జైన సింబల్స్ జైన శిల్పాలు 9-10 శతాబ్దాల నాడు కనపడతాయి. ఇక్కడ మనం చూస్తే ఈ గుహలో చాలా చారిత్రకమైన ఆధారాలు అంటే గుహలో సిస్టమ్ వచ్చేసి చాలా క్రీస్తు పూర్వం అంటే బిఫోర్ క్రైస్ట్ బింబిసార కంటే ముందు ఈ గుహలు ఉన్నాయి అని చెప్పడానికి కూడా చాలా ఆధారాలు కనపడతాయి. ఎందుకంటే అక్కడ మనము ఎంట్రన్స్ డోర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు దమ్మచక్రం కనపడుతుంది. దమ్మచక్రం అనేది ఏదో అశోకుడి కాలంలో వచ్చింది అనుకోవడం కూడా పొరపాటే. ఈ దమ్మచక్రం అష్టాంగ మార్గం అనేది సింధు నాగరికత కాలం నుంచి ఉంది. ఈ గోడ పైన మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇది దమ్మచక్రం ఇది. అయితే ఈ దమ్మచక్రమే మన దేశంలో ఇండియన్ ఫ్లాగ్లో కనపడుతుంది. ఇది చాలా పురాతనమైంది. దీనికి చారిత్రకమైన ఈ విషయాలపైన మనకు ముందు రోజుల్లో మన డాక్యుమెంటరీలో ఇంకా డెప్త్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే ఈ గుహ లోపల వాళ్ళు ఎంత చెక్కున్నారంటే ఈ గుహలు బింబిసారుడే చెక్కించాడు అనడానికి కూడా మనము కరెక్ట్ కాదు. ఇది బౌద్ధ నాటి గుహలు. అయితే ఈ భిక్షువులు యొక్క బౌద్ధ గుహలను చెక్కుకొని అక్కడ ధ్యానాన్ని వాళ్ళు పాటించేవాళ్ళు. అయితే తర్వాత రాజరిక వ్యవస్థ వచ్చిన తర్వాత అంటే మహాజనపదాలలో 16 జనపదాలలో ఈ అర్యంక జనపదం అనేది అంటే మగధ జనపదం అనేది రాజరిక వ్యవస్థని పెంచి పోషించింది. అంటే ప్రజాస్వామ్యాన్ని వద్దని చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే మహాజనపదాలలో ఒక విలనిజంగా మనము మగధ సామ్రాజ్యాన్ని చూసుకోవాలి. అంటే రాచరిక వ్యవస్థని అంటే ప్రెసిడెంట్ పరిపాలనని ఈ మగధ సామ్రాజ్య పాలకులు మొదలుపెట్టారని చెప్పాలి. మిగతా జనపదాలలో ప్రజాస్వామ్యం ఉంది. అది కూడా మీకు 5వ భాగం డాక్యుమెంటరీలో మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ దీంట్లో చూస్తే ఈ యొక్క ఈ బుద్ధ గుహలనే ఆ కాలంలో ఇక బింబిసారుడు తన కారాగారాన్ని అంటే ఇక్కడ ఈ గుహలో ఆయన యొక్క ధన భండారాన్ని అంటే దానికి సంబంధించిన నిధులు ఇక్కడ పెట్టుకున్నాడు అనేది చెప్తుంది. ఈ గోడల పైన కూడా అక్కడక్కడ మనకు కొంత పాత లిపి కనపడతాయి. అవన్నీ అంటే లిపిలు అనేటివి ఏ కాలం నాటివి, శిల్ప సంపద ఏ కాలం నాటిది, గుహలు తోల్చడం ఏ కాలం నాటివి అనేది మనం చూసుకోవాలి. ఇవన్నీ మనం దానిపైన పట్టు ఉంటేనే ఈ యొక్క చరిత్ర అర్థమవుతుంది.
ఇక్కడ చూడండి శాసనాలు కనపడతాయి మనకు, లిపి కనపడుతుంది, చాలా పాత లిపి. అలాగే కొన్ని సింబల్స్ కూడా మనం చూస్తే సింధు నాగరికత కాలం నాటి సింబల్స్ మనకు కనపడతాయి. చూడండి ఇది ఈ సింబల్స్ వచ్చేసి చాలా చారిత్రకమైన పురాతనమైన సింబల్స్ ఇవి కూడా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక్కడ కూడా ఒక లిపి ఉంది, అది కనపడడానికి దానిపైన చిన్న తెల్లటి పెయింట్ కూడా వేశారు కనపడడానికి. చూడండి ఇక్కడ ఆ సింబలు మనం చూస్తే ఆ కాలం నాటిది, సింధు నాగరికత కాలం నాటిది అని చెప్పుకోవచ్చు. అంటే ఈ గుహలు ఎంత చారిత్రకమైనవి, ఏ కాలం నాటివి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూస్తే తథాగత్ బుద్ధ పక్కన పరిచారకులు, ఈ శిల్ప సంపద ఏ కాలం నాటిది అని ఆలోచిస్తే ఈ 1వ శతాబ్దం తర్వాతనే ఈ శిల్ప సంపద వచ్చింది. కాబట్టి మనం కామన్ ఏరాలోనే చూసుకోవాలి. అంటే 1వ శతాబ్దం తర్వాతనే ఈ శిల్ప సంపద వచ్చింది అనేది మనము ఆలోచన చేసుకోవాలి. అంటే బింబిసార కాలం నాటి శిల్పాలు అయితే కావు. బింబిసార కాలం నాడు ఈ శిల్ప సంపద లేదు, శిల్ప కల్చర్ మన దేశానికి అప్పటికి రాలేదు. ఇది క్లారిటీ. అంటే ఈ గుహలో తర్వాత కాలంలో చెక్కించిన శిల్పాలు మాత్రమే ఇవి. పక్కన పోతే జైన కల్చర్ కూడా వస్తుంది. జైన కల్చరు నేను నా సర్వేలో, నా అన్వేషణలో 8వ శతాబ్దం తర్వాతనే ఈ శిల్ప కల్చర్ వచ్చింది. 8-9 శతాబ్దాల్లో నేను చూసిన ఎల్లోరా కావచ్చు, అజంతా కావచ్చు, లేకపోతే అజంతాలో లేవు, తర్వాత బాదామి కేవ్స్, చాళుక్య గుహల్లో కూడా ఎక్కువ కనపడతాయి. అయితే 8వ శతాబ్దం తర్వాతనే మనము ఈ యొక్క సంపద కనపడుతుంది. జైనము బిఫోరు ఈ యొక్క 1వ శతాబ్దం, 2వ శతాబ్దం లేకపోతే ఈ కాలంలో కనపడదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కావాలంటే ఆ దిశగా మీరు ఎంక్వైరీ చేసుకోండి, చరిత్ర విషయాలు బయటపడతాయి. ఇక తుంటరి పిల్లలు పిచ్చి పిచ్చి గీతలు కూడా గీశారు. చరిత్ర తెలియక అంతే. చూశారు కదా, ఈ గుహలో మనకు ఏం కనపడుతుంది? ఎక్కడైనా జరాసంధుడు, లేకుంటే కృష్ణుడో, రాముడో, లేకుంటే ఇప్పుడు మహాభారతం జరిగిందని చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ అని చెప్తున్నారు. ఇక్కడ అంటే పురాణ పురుషులు ఉన్నారు ఇక్కడ అని చెప్తున్నారు. ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఏ సింబల్, ఏ విగ్రహం కనపడింది? ఇక్కడ బుద్ధుని విగ్రహం తప్పితే, లేదా తర్వాత వచ్చిన జైన విగ్రహం తప్పితే ఏదైనా కృష్ణుడు కావచ్చు, అర్జునుడు కావచ్చు, లేకపోతే భీముడు కావచ్చు, జరాసంధుడు రాజ్యం అంటారు దీన్ని. జరాసంధుడు రాజ్యానికి సంబంధించి ఒక్క విగ్రహం, ఒక్క శాసనం. అందుకే నేను చెప్తున్నా అంటే ఈ యొక్క రాజగిరి మొత్తము, రాజగిరికి సంబంధించి చూడండి, ఇక్కడ కూడా ఒక పీపల్ అంటారు. చూడండి, ఇది చాలా పాత పీపల్ అనేది చెట్టు. ఈ చెట్టు వచ్చేసి సింధు నాగరికత కాలం నుంచి ఉండడం మనం గమనించవచ్చు. సో శిల్ప సంపదనే తర్వాత వచ్చింది, అది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక శాసనం ఉంది. సో చరిత్ర ఏం చెప్తుందంటే, పురాణ కథలు కేవలం రాసుకునేది మాత్రమే చెప్తుంది. చరిత్ర నడిచినా లేకుండా జరిగిన కార్యక్రమాలను మాత్రము శిలా శాసనాల ద్వారా, విగ్రహాల ద్వారా ఆ కాలం నాటి రాజులు చెక్కించారు. మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పురాణాలు నమ్మి
బ్రాహ్మణులు వాళ్ళు బతకడానికి రాసుకున్న కథలను మనం నమ్మి ముందుకు పోయిన రోజులు ఈ దేశము ఎప్పటికీ బాగుపడదు అనేది ఒకటి ఆలోచన చేయాలి. ఇక ముందుకెళ్తే ఈ యొక్క రాజ్గిరిలో మొత్తము చారిత్రక బింబిసార కాలం నాటిది, అంత తర్వాత వచ్చిన రాజుల కాలం నాటి నిర్మించిన నిర్మాణాలే ఉంటాయి. అందులో భాగంగా నెక్స్ట్ ఈ యొక్క సమాధి అంటే బింబిసారని తన కొడుకు జైల్లో పెట్టిన సన్నివేశానికి ఒక చారిత్రక ఆధారాన్ని దగ్గరికి వెళ్తున్నాము. అసలు బింబిసార జైలు మీరు ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంటిన్యూగా చూస్తూ ఉండండి. बिम्बिसारा जेल है। जेल ये बिम्बिसार का जेल है और ये वाला यहीं पे अपने पिता को कैद किया था अजातशत्रु ने। इसमें पूरा मॉन्यूमेंट नहीं है, ये पूरा दब गया जेल। पहले जेल था 2000-3000 वर्ष पहले, उसके बाद ये नीचे जमीन में चला गया। ఓకే ఓకే ఇधर से देखो भैया మిత్రులారా, ఇక్కడ బిందుసార కాదు, బింబిసార అంటే బుద్ధుడి కాలం నాటి రాజు ఆయన బుద్ధుడితో సన్నిహితం పెంచుకొని, అంటే బుద్ధుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీ రాజ్యంలో నాకు కొంత స్థలం కేటాయించండి, నేను ఇక్కడ దీక్షలు చేసుకోవడానికి దమ్మ దీక్ష పంచశీల వల్లించడానికి ప్లేస్ కావాలంటే ఇక్కడ దగ్గరలోనే మీ బింబిసార రాజు బుద్ధునికి ప్లేస్ కేటాయించాడు. ఇలా ప్లేస్ కేటాయించడం వల్ల ఈ రాజు బుద్ధుడు అంటే తథాగత బుద్ధుడు వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ఒక ఫ్రెండ్షిప్ లెక్క, అంటే రాజు అండ్ ఆల్రెడీ సుఖితి బుద్ధ కూడా రాజే అయితే నా బౌద్ధం తీసుకోవడం వల్ల కాస్త వీళ్ళిద్దరికి సాన్నిహిత్యం పెరిగి వీళ్ళ ఆలోచన విధానము నడుస్తున్న కాలంలో ఈయన కొడుకు బింబిసార కొడుకు అజాత శత్రువు, తర్వాత ఇస్కా నామ్కే ఓ बुद्ध का బ్రదర్ కో నామ్ క్యా దేవదత్తుడు ఈ బుద్ధుడు యొక్క అంటే మామూలుగా ప్రతి చోట అన్నదమ్ముల పంచాయతీ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ బౌద్ధంలో కూడా మన బుద్ధుడి సుఖితి బుద్ధ తథాగత బుద్ధుడికి ఒక దేవదత్తుడు వాళ్ళ బ్రదరు యాంటీగా వెళ్ళేవాడు. అంటే ఆయన పేరు రావడము ఓర్వలేకనో లేక ఇంకోటి కావచ్చు. యాంటీగా వెళ్తూ ఆయన ఏం చేశాడంటే ఈ బింబిసార కొడుకు అజాత శత్రువుకి ఈ బుద్ధుడి గురించి బింబిసార గురించి నెగిటివ్గా చెప్పడం జరిగింది. ఏమని, మీ తండ్రి పూర్తిగా పెద్ద వాళ్ళు వస్తారు ఇక్కడికి, విదేశాల నుంచి బౌద్ధ భిక్షువులు వాళ్ళంతా వస్తున్నారు, బుద్ధుడికి స్థలం కేటాయించినాడు, ఇంకా ఇక్కడ ఆ రాజ్యం అంతా అప్పచెప్తున్నట్టున్నాడు, నీకేం మిగిలిన తర్వాత అని చెప్పేసి ఈయన చెప్పేసరికి ఈ అజాత శత్రువుకి కోపం వచ్చి ఈ తల్లిదండ్రులు ఇద్దరిని బంధించి, అంటే ఫస్ట్ బింబిసారని ఆయన రాజుగా ఉన్నప్పుడే ఆయనని బంధించి ఇదే జైలు, ఈ జైలు ఇక్కడ ఈ ప్లేస్ అంతా జైలు అంటారు ఇది. అయితే ఇక్కడ కేవలం ఆనవాళ్ళు మాత్రమే ఉన్నాయి, దీనికి ఒక చరిత్ర అయితే ఉంది. ఈయన ఇక్కడ బంధించడం జరిగిన తర్వాత కాలక్రమేణా ఈమె తన భార్య అంటే బింబిసార భార్య కూడా ఈ భర్తని జైల్లో పెట్టినప్పుడు ఈమె కూడా కొంత ఎంతైనా భార్య కదా, భర్త జైల్లో ఉంటే తిండికి జైల్లో ఉండే ఫుడ్ వేరుంటుంది. జస్ట్ ఇక్కడ చూడండి మాన్యుమెంట్స్ అయితే కొన్ని కనపడుతున్నాయి, కట్టడాలు అయితే కింద రూట్లు కనపడుతున్నాయి, ఇక్కడ పాత కట్టడాలు మీకు కనపడుతున్నాయి, ఇక్కడ ఆల్రెడీ పాత మాన్యుమెంట్లు కనపడుతున్నాయి. మీరు చూస్తే ఇది అంతా తవ్వకాలు జరగాలి, కానీ ఇక్కడ ఏమంటే
ఇదే రామాయణ మహాభారత గాథలు ఏంటి ఇవాళకి ఇక్కడ చాలా విపరీతమైన తవ్వకాలు జరిగి పూజలు జరిగేటివి. బౌద్ధ చరిత్ర కాబట్టి, బౌద్ధానికి సంబంధించింది కాబట్టి, ఆ చరిత్ర బయటపడితే అసలు నిజాలు బయటపడతాయి కాబట్టి ఎక్కువ పట్టించుకోవడం లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బింబిసార భార్య కూడా సపోర్ట్ చేసిందని చెప్పేసి కొడుకు తల్లిని కూడా జైల్లో పెట్టేస్తాడు. మిత్రులారా, ఇక్కడ బింబిసార కొడుకు అజాత శత్రువు అని చెప్తారు. ఇంకో పేరు కునిక అని కూడా వస్తుంది ఆయన పేరు. ఆయన జైల్లో తల్లిదండ్రులు పెట్టిన తర్వాత అప్పటికే అజాత శత్రువుకి కొడుకు ఉంటాడు. ఈ కొడుకు పుట్టినరోజు వస్తుంది. పుట్టినరోజు నాడు చాలా సెలబ్రేటింగ్, అంటే చుట్టుపక్కల రాజ్యాల రాజులను అందరిని పిలిపించి ఓ ఘనంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తాడు. ఆ చేసిన క్రమంలో తథాగత్ బుద్ధుడు కూడా అక్కడికి వస్తాడు. వచ్చి ఆయన రెండు మాటలు చెప్తాడు. నీ కొడుకుకి నువ్వు ఇంత ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నావు కదా, నీ తండ్రి కూడా నీకు ఇంతకంటే డబల్గా ఘనంగా మీ పుట్టినరోజులు జరిపి ఉంటాడు, మీరు మర్చిపోయారా అని చెప్పి వెళ్ళిపోతాడు బుద్ధుడు. ఆ మాట విన్న అజాత శత్రువు ఎంత రియలైజ్ అవుతాడంటే, నిజమే కదా, నేను నా కొడుకుని ఇంత ప్రేమిస్తున్నాను, నన్ను కూడా నా తండ్రి ఇంతగా ప్రేమించి నన్ను పెంచాడు కదా, మరి అలాంటి తల్లిదండ్రులు నేను జైల్లో పెట్టడం న్యాయమా అని చెప్పేసి ఆయన రియలైజ్ అయిపోయి జైలుకి వెళ్ళి తల్లిదండ్రులు విడిపించాలి, తీసుకురావాలి ఇంటికని వెళ్తాడు. అయితే అప్పటికే 1 సంవత్సర కాలం గడుస్తుంది. ఇద్దరు ఆకలితో అలమటించి, అంటే తిండి కూడా పెట్టవద్దండి వీళ్ళకు అని శాసించింటాడు అజాత శత్రువు. అయితే ఆకలితో అలమటించి ఇద్దరు చనిపోయి ఉంటారు. ఇది బింబిసార జైలు యొక్క సారాంశము. ఆ తర్వాత అజాత శత్రువు ఇక్కడ రియలైజ్ అయిపోయి బుద్ధుని యొక్క దగ్గరికి వెళ్ళి అక్కడ బుద్ధునికి కావాల్సిన సహకారాలన్నీ చేసి బౌద్ధాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి కునిక ముందుకు వస్తాడు. సో ఇది రాజగిరి యొక్క సారాంశము. రాజగిరిలో చాలా వంశాలు పరిపాలించినప్పటికీ చారిత్రక ఆధారాలు బింబిసార డైనెస్టీ గురించి ఎక్కువ చూపిస్తున్నాయి. అంటే ఉండొచ్చు నందవంశము, శిశునాగ వంశము, తర్వాత మౌర్యుల తర్వాత వచ్చారు. కాబట్టి ఇక్కడ అర్యంకలో బింబిసార సంబంధించిన ఆనవాళ్ళు మనము చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇంకొక ఈ యొక్క జరాసంద్ కుండు అని చెప్పేసి ఒకటి మనం వెళ్తున్నాము. అయితే ఇక్కడ విచిత్రం ఏంటిదంటే, ఎక్కడ కానీ మనం ఈ డాక్యుమెంటరీలో ఈ యొక్క ప్రోగ్రాంలో మొదటి నుంచి హిందూ నాగరికత నుంచి వస్తున్నాము. ఎక్కడ వైదిక సంబంధించి కానీ పురాణాలకు సంబంధించిన ప్రస్తావన లేదు. కానీ ఈ రాజ్గిర్లో ఎలాంటి ప్రస్తావన ఉందంటే, ఇది మగధ సామ్రాజ్యాన్ని జరాసంధుడు పరిపాలించినట్టు, జరాసంధుడి వంశము పేర్లు ఎక్కడ చరిత్రలో లేని పేర్లు పురాణాలు రాసుకొని ఈ యొక్క ప్రజలని ఎంత మభ్యపెట్టారనే చెప్పడానికి ఉదాహరణకు ఇక్కడ మనకు ముందుకు వెళ్తున్న జరఖండ్ కుండుకి వెళ్ళిన తర్వాత అక్కడ కృష్ణుడు మధ్యన వర్తిగా ఉండి భీముడికి జరాసంధుడికి దగ్గరుండి యుద్ధం జరిపించాడు అనేది ఒక ప్లేసు చూపిస్తాను, అది కూడా చూడండి. అంటే చరిత్రని పురాణ పురుషులుగా లేకుంటే బ్రాహ్మణులు వారికి నచ్చినట్టు రాసుకుంటే తప్పు లేదు, కానీ దాన్ని పురావస్తు శాఖలు సపోర్ట్ చేయడం, వాటిని చరిత్రలో ఉంది అని చెప్పడం, అక్కడ బోర్డులు పెట్టడం చాలా అసలు క్షమించరాని నేరం. రాబో రోజుల్లో ఇవి ఖచ్చితంగా చర్చాంశమవుతాయి, వీటిపైన చర్చలు జరుగుతాయి, వీటిపైన పోరాటాలు జరుగుతాయి మిత్రులారా. సరే ముందుకు వెళ్ళండి, ముందు మీకు జరాసంధ్ కుండు చూపిస్తాను, రండి ముందుకు వెళ్దాం. क्या बोलता वो जरासंध भीम बोलता। ये हिस्ट्री क्या है इस महाभारत में? महाभारत में भगवान कृष्ण यहाँ भीम को लाए थे हसीनापुर जरासंध से लड़ाने के लिए। लड़ने का भगवान कृष्ण वहाँ पे खड़ा हुआ खड़ा है, खड़ा होकर बताए थे भीम को एक लकड़ी तोड़ ऐसे करके चीरते थे ना, 27 बेला 2 टुकड़ा कर रहे, फिर ज्वाइंट होकर लड़ने लगे। भगवान कृष्ण ने एक लकड़ी तोड़ा, वो अर्जुना और दूसरा आदमी फाइटिंग करने का, भीम और जरासंध दोनों फाइटिंग करने का। ये कृष्णा वो आइडिया देता है, ऐसे निकाल लो बोल तो किधर फेंको किधर फेंको। अच्छा वो इसमें वो देखने का आधार क्या है? उसमें आधार है चारों तरफ पहाड़ी है, बीच में अखाड़ा है,
पांचों पहाड़ी से पूरा घेरा। किसमें लिखने का कोई शास्त्र नहीं। हाँ, वो स्टेरी में लिखा हुआ वहाँ इतिहास लिखा है। ठीक है, नहीं। जाओ रुको। చూడండి ఎంత అసలు రామాయణ మహాభారతాలు కేవలం కావ్యాలు, కావ్య గ్రంథాలు, అవి ఒక నీతి కథలు అని గ్రంథాలు చెప్తున్నాయి. అవి చరిత్రలో ఎక్కడ జరిగినట్టు ఆధారాలు కానీ అవి లేవు. కానీ వీళ్ళు బౌద్ధ ప్లేసులని, బౌద్ధ మాన్యుమెంట్లని పట్టుకొని ఇక్కడ వీళ్ళే కథలు రాసుకొని, సో మిత్రులరా, ఇక్కడ పురావస్తు శాఖ అంటే చేరును కంచె మేసింది అని చెప్పడానికి ఉదాహరణలు ఎన్నో చూపిస్తున్నా. ఇది కూడా ఒకటి. ఇక్కడ జరాసంధునికి భీమునికి యుద్ధం జరిగినట్టు, ఆ కృష్ణుడు పై దగ్గరుండి ఆ జరాసంధుని ఎలా చంపాలంటే ఇట్లా చీల్చి, ఒక పుల్ల తీసుకొని చీల్చి ఇట్లా ఉల్టా పాడేస్తే భీముడు ఆయన 2 కాళ్ళు చీల్చేసి 2 బాడీలని డిఫరెంట్ చేసేసి వేరువేరు చేసి డిఫరెంట్గా వాడేసి, అంటే అవతలు వాడేసినది ఒక చరిత్ర, అది ఒక పురాణ కథ. దీన్ని ఇక్కడ చారిత్రకంగా జరిగిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, పురావస్తు రేపొద్దున ఫ్యూచర్లో పురావస్తు శాఖ అన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. రేపొద్దున లీగల్గా కోర్టుల్లో కేసులు అయినప్పుడు ఎట్లా దీన్ని ఎలా ఐడెంటిఫై చేశారో, దీని మీద ఎట్లా రాస్తారు మీరు? కల్పిత కావ్యాలు అవి, కావ్యాలు కావ్య గ్రంథాలని ఇక్కడ చరిత్ర జరిగినట్టు. ఇక్కడ చూడండి, ఈ దీనిపైన కృష్ణుడు కూర్చుండంట. కృష్ణుడు ఆయన పైన కూర్చొని ఈడ కింద యుద్ధం జరుగుతుంటే ఆయన సలహా ఇది పైకి రమ్మ. కృష్ణుడు ఇక్కడ కూర్చొని, ఆయన కూర్చున్న ఆసనం ప్లేస్ అది. మరి ఇక్కడే ఈ ప్లేస్లోనే ఏమన్నా ఆయనని చంపిండొచ్చు, జరాసంధుని. ఇది వీళ్ళు చెప్తున్న కథలు. అంటే ఎంత నిసిగ్గుగా, ఎంత బాధకరం అంటే, చరిత్రను వక్రీకరించి ఏదోలే బ్రాహ్మణ సమాజం రాసుకుంది, కథలు రాసుకుంది, బ్రాహ్మణ సమాజం ఏదో వాళ్ళు బతికేరు కోసం చెప్తున్నారు అంటే దానికి ఒక అర్థం ఉంది. ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చదువుకున్నట్టు? వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు. అసలు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఎందుకు స్థాపించబడ్డారో తెలుసా? బ్రిటిష్ వాడు ఈ దేశంలో అన్ని తవ్వుకాల్లో విగ్రహాలన్నీ బుద్ధుని విగ్రహాలు, బుద్ధ మాన్యుమెంట్లు పెట్టబడుతుంటే వాడు ఏం చేశాడంటే ఇవన్నిటికీ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ అని ఒకటి పెట్టాడు. అంటే బ్రిటిష్ వాడు కల్పించిన ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం మారిండొచ్చు, గవర్నమెంట్ ఇండియా వచ్చిండొచ్చు, కానీ దాని సింబాలిక్, దాని ఉద్దేశం ఏంటిది? చరిత్రలో జరిగినవి ఆనవాళ్ళు ఇక్కడ కేవలము ఒక మాన్యుమెంట్ ప్లేస్ తీసుకొని కథలు రాసేస్తే అయిపోతుందా? దీనికి ఆధారాలు కావాలి కదా, శాసనాలు కావాలి కదా. ఎక్కడా లేని చరిత్రలు, కల్పితాలు, ఒక్కటి పురాణాలు ప్రజల మీద రుద్ది ప్రజల్ని ఇంకా మోసం చేస్తున్నారు. ఇది చాలా బాధకరం. థ్యాంక్ యూ అమ్మా. చూశారు కదా మిత్రులరా, చరిత్రను ఎంత వక్రీకరణ చేశారో మీకు అర్థమైందనుకుంటాను. ఎంతో వ్యయప్రయాసాలు పడి బీహార్ రాష్ట్రం వెళ్ళి అక్కడ ఈ ప్రాంతాలన్నీ పర్యటించి నేను సేకరించి వీడియో చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది? మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. నమో బుద్ధాయ్, మీ బండపల్లి శివారెడ్డి.